భాగ్యం. ఈరోజు మనం ప్రొటెక్షన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ప్రొటెక్షన్ ప్లాన్స్ అంటే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి. ఓకే, సో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికైనా మనం ఇవ్వాలి అని అంటే అందులో ఎడ్యుకేషన్ ఇంకా ఇన్కమ్ క్రైటీరియాస్ ఉంటాయి. అవి ఏంటివి అని అంటే ఎవరైతే కస్టమర్ తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యారో టర్మ్ ఇన్సూరెన్స్, హీ హ్యాస్ టు బి ఏ మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఆయనకి ఎటువంటి గ్రాడ్యుయేషన్ అయినా సరే గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ఆయన. నెక్స్ట్ ఇన్కమ్ సైడ్ చూసుకున్నట్టయితే మినిమం 5 lakhs per annum సంపాదించి ఉండాలి. దట్ కెన్ బి ఏ శాలరీ ఇన్కమ్ ఆర్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఇన్కమ్. నా ఇప్పుడు మనకి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటిది అనేది ఒక ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి. ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు. ఓకే, గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి, ఆయన ఏజ్ ఒక 25 years అని చెప్పేసి అనుకుందాం ఏజ్, రైట్. నా ఇన్కమ్ వచ్చేసరికి ఆయనకి పర్ మంత్ 50,000 వస్తుంది, కాబట్టి 6 lakhs per annum. నౌ హీ ఈజ్ ఎలిజిబుల్ టు టేక్ ఏ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. సో ప్రీమియం ఎంత వస్తుంది అని చెప్పి చూసుకున్నట్టయితే ఒక 20,000 వస్తుంది పర్ యానం. ఓకే, పర్ ఇయర్లీ ఆయన 20,000 రూపీస్ కడుతున్నాడు. ఆయన ఏజ్ 25 years కదా. ఆయన కవరేజ్ ఎంతవరకు తీసుకున్నాడు అని అంటే ఒక 2 crores తీసుకున్నాడు. 2 crores తీసుకున్నాడు ఆయన. తీసుకున్నాడు అనమాట. ఓకే, 2 crores అది ఎన్ని ఇయర్స్ వరకు తీసుకున్నాడు అంటే ఆయనకి పాలసీ టర్మ్ వచ్చేసి ఆయనకి 80 years 75 years వచ్చేంత వరకు. 75 years అంటే పాలసీ టర్మ్ ఎంత అవుతుందండి? 50 years టర్మ్ అనమాట, రైట్. సో ఈ ప్యూర్ టర్మ్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఈయన ఏజ్ ఎంత ఇప్పుడు? 25 years. పాలసీ టర్మ్ ఎంత? 75 years. ఆయనకి 75 years వచ్చేంత వరకు. పాలసీ టర్మ్ వచ్చేసి 50 years, రైట్. ఈ మధ్యలో ఆయనకి నార్మల్ డెత్ అయ్యింది అని అనుకోండి. నార్మల్ డెత్ అయ్యింది అని అంటే దెన్ నామినీకి కంపెనీ ఎంత పే చేస్తుందండి? 2 crore రూపీ. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రాసెస్. అయితే ఇది ఎందుకు బెనిఫిషియల్ అని అంటే చూడండి, ఆయన కట్టే ప్రీమియంకి వచ్చే సమ్ అష్యూర్డ్కి అసలు సంబంధమే లేదు. 20,000 ఎక్కడ, 2 కోట్లు ఎక్కడ? ఇట్ ఈస్ లైక్ ఎంత పర్సెంటేజ్ అండి? 1000 times, రైట్. ఇప్పుడు చూడండి, 20,000 ఇంటూ 1000 times చేస్తే కనుక మీకు 2 కోట్ల రూపాయలు రావడం జరుగుతుంది, రైట్. సో జనరల్గా సేవింగ్స్ ప్లాన్స్ కానీ వేరే ఇతర ప్లాన్స్లలో ఏంటంటే 10 times 15 times మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీమియం ఏదైతే పే చేస్తున్నాడో దానికి కంపారిటబుల్లీ ఆయన చూసుకున్నట్టయితే ఆయనకి కవరేజ్ ఎంతవరకు వస్తుంది? నియర్ అబౌట్ 100 times నుంచి 1000 times వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్, రైట్. సో ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ టైప్ చూసుకుందాం మనం. ఇదేమో ఇంతకుముందు మనం మాట్లాడిందేమో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ వితౌట్ ఎనీ రైడర్స్, ఎటువంటి రైడర్స్ లేవు. ఇప్పుడు మనం రైడర్స్ పెడితే కనుక ఏముంటుంది, ఎట్లుంటుంది అని చెప్పి చూద్దాం. సో నేను ఒక పర్సన్ ఏజ్ చూసుకుంటున్నాను. ఏజ్ వచ్చేసి ఇప్పుడు 30 years. ఓకే, ఈయన రైడర్ వచ్చేసి ఏడీ రైడర్ తీసుకున్నాను. ఏడీ రైడర్ అంటే ఏందో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, అండ్ ఏటీపీడీ రైడర్ కూడా తీసుకున్నాడు అనమాట. ఓకే, కవరేజ్ వచ్చేసి సమ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకున్నాడు ఈయన? ఒక 2 crores తీసుకున్నాడు. ఏడీ కూడా 2 crores ఉంది, అండ్ ఏడీపీడీ కూడా 2 crores ఉంది. ఓకే, నౌ ఎన్ని ఇయర్స్కి తీసుకున్నాడు? పీటీ నేను ఇది మళ్ళీ చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పినాం పీటీ అంటే ఏంటి, పీపీటీ అంటే ఏంటిది అని చెప్పి మళ్ళీ అడగదు. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. పీటీ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, పాలసీ టర్మ్ వచ్చేసి ఒక 50 years అని చెప్పేసి అనుకుందాం మనం. ఓకే, పీపీటీ వచ్చేసి ఒక 12 years. ప్రీమియం ఎంత పే చేస్తున్నాడు ఈయన అని ప్రీమియంకి వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఒక 30,000 అని చెప్పేసి అనుకుందాం ఇయర్లీ, రైట్. ఇప్పుడు చూడండి, కస్టమర్ ఏజ్ ఎంత అండి? 30 years. ఆయనకి పాలసీ టర్మ్ ఎంతవరకు కావాలి? ఆయనకి 8 years వచ్చేంత వరకు కావాలి. పాలసీ టర్మ్ వచ్చేసి 50 years అవుతుంది అప్పుడు, రైట్. సో ఆయన పేమెంట్ చేసేది ఎంతవరకు చేస్తాడు? ఓన్లీ నెక్స్ట్ 12 years మాత్రమే చేస్తాడు. పీపీటీ అంటే 42 years వచ్చేంత వరకు ఆయన హీ విల్ బీ మేకింగ్ ఏ పేమెంట్ ఆఫ్ 30,000 రూపీ పర్ యానం, రైట్. అర్థమైంది కదండి. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే
ఈ ఎంటైర్ పీరియడ్లో ఈ 50 ఇయర్స్ లోపల అంటే ఆయనకి 80 ఇయర్స్ వచ్చేంత వరకు మధ్యలో ఏమైనా కానీ ఆయనకి నార్మల్ సమ్ అష్యూర్డ్ ఎంత అండి 2 crore రూపీ. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆయన తీసుకున్న ఒక ఫస్ట్ 5 ఇయర్స్లోనే యాక్సిడెంటల్ డెత్ అయ్యింది. యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే నార్మల్ కవరేజ్ ఎంత అవుతుంది 2 crores ప్లస్ యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ ఎంత ఉందండి 2 crores అంటే 4 crore రూపీ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు, ఇదేమో నార్మల్ టర్మ్ అని చెప్పేసి అనుకుందాం. ఇది టర్మ్ ప్లస్ ఏడి. ఓకే, టర్మ్ ప్లస్ ఏడి. ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావడానికి నేను మళ్ళీ రాశాను. ఓకే, సో నార్మల్ కవరేజ్ ఎంత అండి, నార్మల్ కవరేజ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత అండి 2 crore రూపీ. అదే కవరేజ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఏడి రైడర్ పెట్టి తీసుకున్నాడు అని అంటే నార్మల్ కవరేజ్ ఎంత 2 crores ప్లస్ ఏడి రైడర్ పెట్టుకున్నందుకు 2 crores కవరేజ్ మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఏడి ప్లస్ ఏటీపీడి ఇది కూడా ఆయన తీసుకున్నాడు. అప్పుడు కవరేజ్ ఎంతవరకు వస్తుంది, నార్మల్ కవరేజ్ 2 crores ప్లస్ 2 crores ఇది కూడా 2 crores అంటే 6 crores వరకు వాళ్ళ ఫ్యామిలీకి రావడం జరుగుతుంది. ఎలా వర్క్ అవుతుంది ఇది అనేది చూద్దాం మనం. అయితే ఈయనకి ఎగ్జాంపుల్ ఇదే 5 ఇయర్స్లో కార్ యాక్సిడెంట్ అయ్యింది, బట్ పర్మనెంట్ డిసబిలిటీ అయ్యింది అనమాట. పర్మనెంట్ డిసబిలిటీ అయితే ఆయనకి నెక్స్ట్ ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో ఈ నెక్స్ట్ ఇప్పుడు 5 ఇయర్స్ కట్టాడు అంటే 12 ఇయర్స్ పీపీటీ, ఇందులో 5 ఇయర్సే కట్టాడు అని అంటే నెక్స్ట్ ఇంకా 7 ఇయర్స్ కట్టాలి. సో ఈ 7 ఇయర్స్ ఏదైతే ఉంటుందో ప్రీమియం అది వేవ్ ఆఫ్ చేసేసి ఏటీపీడీ రైడర్లో ఎంతైతే అమౌంట్ వస్తుందో అది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 crores వస్తాయి కస్టమర్కి. ఓకే, నా ఈ 50 ఇయర్స్లో అనుకుందాం ఆయన లెట్సే ఒక 70 ఇయర్స్కి అనుకుందాం. ఓకే, 70 ఇయర్స్కి మళ్ళీ కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అప్పుడు కార్ యాక్సిడెంట్ అంటే ఏడీ కవరేజ్ ఎంత అండి 2 crores ప్లస్ నార్మల్ కవరేజ్ ఎంత 2 crores. సో ఇక్కడ 2 crores ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ 4 crores ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడేమో డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడేమో ఇది ఈ 4 crores నామినీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రైడర్స్ వర్క్ అవుతాయి అనమాట. అర్థమైంది కదండి. సో ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది, ఎందుకంటే మనం తీసుకునే కవరేజ్ అంటే లైక్ ఆయన పేమెంట్ చేసింది ఎంత, లెట్సే మనకి ఇంతకుముందు ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నామో అందులో ఆయన 30,000 మాత్రమే పేమెంట్ చేస్తున్నాడు. 30 ఇయర్స్ అతను 30,000 రూపాయలు మాత్రమే పేమెంట్ చేస్తున్నాడు. అయితే ఆయన పేమెంట్ చేసింది ఎంత 5 ఇయర్స్ మాత్రమే పే చేశాడు. కానీ ఆయనకి వచ్చిన రిటర్న్స్ కనుక చూసుకున్నట్టయితే ఆయనకి ఏటీపీడీ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు పర్మనెంట్ డిసబిలిటీ వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు ప్లస్ టర్మ్ ప్లస్ ఏడీ కనుక చూసుకున్నట్టయితే ఫ్యామిలీకి 4 crores వరకు అంటే 6 crore రూపీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి నేను అన్నాను. బట్ ఇంత అమౌంట్ పే చేసినందుకు లైక్ 5 ఇయర్స్ పే చేశాడు కదా, సో 1.5 lakhs ఆయన పే చేశాడు. 1.5 lakhsకి 6 crores వరకు ఆయనకు బెనిఫిట్ అయితే జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ బెనిఫిషియల్ ప్రొడక్ట్. అందరూ 100% ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు 100% తీసుకోవాల్సిందే. ఓకే, నా సెకండ్ థింగ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనకి యూలిప్ ప్లాన్స్ అని చెప్పేసి అంటారు. యూలిప్ ప్లాన్స్ ఏంటిది అని అంటే దిస్ ఇస్ అన్ మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్. ఓకే, మార్కెట్ లింక్డ్ ప్రొడక్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అని అన్నట్టు చూసుకున్నట్టయితే ఇందులో బై డిఫాల్ట్ ఇన్బిల్ట్ మనకి ఏడి ప్లస్ ఏటీపీడి ఈ రెండు ఉంటాయి, ఇన్బిల్ట్ ఉంటాయి అన్నమాట. జనరల్గా మెనీ ఆఫ్ ది పాలసీస్లలో మెనీ ఆఫ్ ది కంపెనీస్ ఇన్బిల్డ్లో ఏడి ఇంకా ఏటీపీడి, మన ఆర్గనైజేషన్లో అయితే బై డిఫాల్ట్ ఉంది ఇన్బిల్ట్ ఏడి ఇంకా ఏటీపీడి ఆల్రెడీ ఉంది అనమాట. సో ఈ మార్కెట్ లింక్ ప్రొడక్ట్ యూలిప్ ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి కనుక మనం చూసుకున్నట్టయితే మనము లెట్స్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక 50,000 రూపీ ప్రీమియం పేమెంట్ చేస్తున్నాడండి. సో ఈ 50,000లో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొంత అమౌంట్ యూజ్ చేస్తారు,
ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి కొంత అమౌంట్ని తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అర్థమైంది కదండి. సో స్టాక్ మార్కెట్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో దానికోసం అని చెప్పి కొంత అమౌంట్, నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి కొంత అమౌంట్, ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని చెప్పేసి కొంత అమౌంట్ వాళ్ళు తీసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ యూలిప్ ప్లాన్స్ ఎప్పుడైనా ఇస్తున్నాడు అని అంటే చూడండి, ఇందులో పర్సంటేజ్ మనకి కమిషన్ ఎక్కువ రేట్ ఉంటుంది జనరల్గా ఏజెంట్స్కి, ఐ నో దట్. బట్ కస్టమర్కి బెనిఫిట్ కావాలి అని అంటే ఈ ప్లాన్ ఎప్పుడైనా సరే మీరు లిమిటెడ్ పేలో ఇవ్వద్దు. ఇట్ షుడ్ బి ఆల్వేస్ గివెన్ ఇన్ ఏ రెగ్యులర్ మోడ్, దట్ టు ఆన్ ఏ మంత్లీ బేసిస్. ఎందుకు మంత్లీ బేసిస్లో ఇవ్వాలి అని అంటే ఇక్కడ చూడండి, ఆయన మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి ఏదైతే అమౌంట్ ఉందో అది మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు అది ఎస్ఐపి లాగా వర్క్ అయ్యి ఏదైతే రూపీ కాస్ట్ యావరేజ్ అవుతుందో అది అక్కడ మనకి కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది అనమాట. యాజ్ ఎస్ఐపి ఇట్ విల్ బి వర్కింగ్. రెగ్యులర్ మోడ్లో ఎందుకు ఇవ్వమని అంటున్నాను, లిమిటెడ్ పేలో ఎందుకు ఇవ్వకమని అంటున్నాను అని అంటే చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ మీకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీకు మోర్టాలిటీ ఛార్జ్ అనేది పెరుగుతుంది అనమాట. మీరు ఒకవేళ లిమిటెడ్ పేలో తీసుకున్నారు అని అన్నట్టు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ మోర్టాలిటీ ఛార్జెస్ మీరు ఓన్లీ 12 ఇయర్స్ వరకు మాత్రమే పే చేస్తారు. లెట్స్ ఇది 12 పే తీసుకున్నారు అని అనుకోండి, 12 ఇయర్స్ మాత్రమే పేమెంట్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అందులో మంచి రిటర్న్స్ రావట్లేదు అనేసి అంటే ఆ మోర్టాలిటీ ఛార్జ్ కూడా అది పే చేసే స్టేజ్లో లేదు అని అంటే పాలసీ అనేది ల్యాప్స్ అవుతుంది. మీకు మీ కమిషన్ వస్తుందేమో కానీ కస్టమరు నాశనం అయిపోతాడు. అర్థమైంది కదా. సో చెప్పడం నా బాధ్యత, కానీ కొంతమంది అయినా కానీ ఎట్లాంటి మెంటాలిటీ ఉంటుంది అని అంటే నేను కొంతమంది విన్నాను ఏజెంట్స్ వాళ్ళ నోరుతోటి, మనం ఇంత సంపాదించాలంటే ఇంత నొక్కాలి అంతే. సో అట్లాంటి మైండ్ సెట్ మీకు ఉంది అని అంటే నేనైతే పర్సనల్గా నా అండర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నేను రికమెండ్ చేయను, కానీ చేస్తాను అని అంటే అది మీ కర్మ అంతే, నేనేం చెప్పలేను దానిపైన. ఓకే. సో యూలిప్ ప్లాన్స్ ఎప్పుడైనా కానీ మనం రెగ్యులర్ మోడ్ దట్టు అన్న మంత్లీ బేసిస్ అయితేనే కనుక ఇది ఇవ్వాలి, కస్టమర్కి బెనిఫిషియల్గా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం కస్టమర్స్ ఇంతవరకు చాలామందికి అమాయకమైన ప్రజలకి తెలియక చాలామంది యూలిప్ ప్లాన్స్ లంసంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం లిమిటెడ్ పేలో కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలిసిన మీ బంధువులు కానీ ఆల్రెడీ ఉన్న కస్టమర్ బేస్లో కానీ ఎవరైనా వేరే కంపెనీ నుంచి ఏజెంట్స్ అంటగట్టారు అనేసి అంటే వాళ్ళకి చెప్పండి, దీనివల్ల ఎంత లాస్ అవుతుంది ఏంటిది అని చెప్పేసి చెప్పి వాళ్ళకి కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కనీసం వాళ్ళకి వేరే ప్లాన్ ప్యూర్ టర్మ్ అయినా ఇవ్వడానికి ట్రై చేయండి. సో దట్ ఆ కవరేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి 100% వాళ్ళ నామినీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వీలైతే ఆ యూలిప్ ప్లాన్ని క్యాన్సిల్ చేయించి, అంటే పేమెంట్స్ ఇంకా ఉన్నాయి అని అంటే క్యాన్సిల్ చేయించి ఏదైతే అమౌంట్ వస్తుందో అది మనం వేరే దగ్గర డైవర్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కనీసం అట్లా చేస్తే ఈ పాలసీ ఏదైతే ఉందో అది కనీసం ల్యాప్స్ కాకుండానైనా ఉంటుంది. రైట్, అర్థమైంది కదండి. సో ఇక్కడ మనము ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం టర్మ్లో 2 టైప్స్ ఉంటాయి అని చెప్పేసి అన్నాను. సో ఆ 2 టైప్స్ కూడా నేను మాట్లాడాను అనమాట. వన్ థింగ్ వచ్చేసి ప్యూర్ టర్మ్, ఓకే ప్యూర్ టర్మ్. సెకండ్ ఇంకోటి వచ్చేసేమో ప్యూర్ టర్మ్ ప్లస్ రైడర్స్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేమో మార్కెట్ లింక్డ్ యూలిప్ ప్లాన్స్ అనమాట. ఓకే, ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే 100% మీరు మెసేజ్ చేయండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైతే లైఫ్ ఇన్సూరెన్స్లో మేము కూడా ఏజెంట్ లాగా జాయిన్ అవుతామని చెప్పేసి అన్నట్టు అనుకుంటున్నారు, దే కెన్ యాక్చువల్లీ కాల్ మీ ఆన్ దిస్ నంబర్ 9182673984. ఓకే, మీ ఎడ్యుకేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ అయ్యి ఉండాలి. ఓకే, అండ్ ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, దానికి నేనే ప్రిపేర్ చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నంబర్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, 9182673984. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, వాట్సాప్ చేయండి. ఐ విల్ గైడ్ యూ టు ద ప్రాసెస్. ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. అండ్ కమిషన్ సైడ్ వచ్చి చూస్తుంటే కనుక ఎనీవే బిట్వీన్ 15% to 60% ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్ టు ప్రొడక్ట్. సో ఎవ్రీ సింగిల్ మంత్
there are people who are making minimum of 1 lakh rupee per month నుంచి 10 lakhs rupee per month చేసే ఏజెంట్స్ కూడా ఉన్నారు. సో యూ కెన్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఎ పార్ట్ టైమ్ జాబ్, రైట్? నౌ చెప్పాను, లైక్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఎస్ దే కెన్ కాంటాక్ట్ మీ ఆన్ 9182673984 వాట్సాప్ చేయండి, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.